వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెంచలమ్మని కౌశిక్ సింధూరకి నాకు ఖచ్చితంగా పెళ్లి చేస్తానని ఒట్టేసి చెప్పండి ఆంటీ అని అడుగుతాడు కౌశిక్ చెంచలమ్మని. చెంచలమ్మ ఒట్టు వేయబోతుంటే కేశవ అడ్డుపడి, లేదు బాబు, చెంచలమ్మకి ఒట్టు కలిసి రాదు, అందుకే తను ఒట్టు వేయడం మంచిది కాదు. మేము చెప్తున్నాం కదా నీకు సింధూరకి ఖచ్చితంగా పెళ్లి చేస్తామని, ఇంక నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అని చెప్పి ఒట్టు వేయకుండా చేసేస్తారు కేశవ. ఇది ఇలా ఉండగా కౌశిక్ చంటితో సపరేట్గా మాట్లాడి చంటి మైండ్ని కావాలని ఇంక రాంగ్ వేలో తీసుకువెళ్తూ ఉంటాడు. ఒకవేళ నిన్ను సింధూర ప్రేమిస్తుందని చెంచలమ్మకి తెలిసినా, బయట ఎవ్వరికి తెలిసినా చెంచలమ్మ గారి పరువు పోవడం మాత్రమే కాదు, ఆవిడ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఆవిడ ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ నిజం ఎవరికీ తెలియకూడదని చెప్పి ఇంకా తెలివిగా చంటిని బ్లాక్మెయిల్ చేస్తాడనమాట ఇంకా కౌశిక్. కానీ చంటి మాత్రం, చూడండి, ఒకవేళ చెంచలమ్మ గారు రేపు మీరు ఎప్పుడైనా సింధూరమ్మని అవమానించినా అనుమానించినా ఊరుకుంటారేమో, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఊరుకోను, చంపేస్తాను అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు చంటి. కౌశిక్ మనసులో, వీడి కాళ్ళు కాదు, ఆ ఆస్తంతా నాకు రావడానికి నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు కౌశిక్. ఇది ఇలా ఉండగా చెంచలమ్మ పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. పంతులు గారు చెంచలమ్మ దగ్గరికి వస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఏంటి పంతులు గారు ఈ సమయంలో వచ్చారు అని అడుగుతారు. ఇవాళ మంచి రోజని విన్నాను పంతులు గారు, అందుకే నా కోడలు సింధూరకి కౌశిక్ బాబుకి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికే మిమ్మల్ని పిలిపించాను అని అంటారు చెంచలమ్మ. పంతులు గారు సింధూర అండ్ తన జాతకం అయితే చూస్తారు, కౌశిక్ జాతకం అయితే చూస్తారు. ఇంకా చంటి, సింధూర, కౌశిక్ అందరూ అలా వచ్చి నిల్చొని చూస్తూ ఉంటారు. కౌశిక్ పంతుల వైపు చూస్తూ పంతులు గారికి సైగ చేస్తూ ఉంటాడు. ఈ జాతకం చాలా దివ్యంగా ఉందమ్మా, ఇద్దరి జాతకాలు బాగా కలిశాయి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఈ అబ్బాయి వల్ల మీ ఇంటికి చాలా లాభం ఉంటుంది, ఈ అమ్మాయి జీవితం కూడా చాలా బాగుంటుంది అని చెప్పి పంతులు గారు చెప్తారు. ఒక్కసారిగా సింధూర షాక్ అయిపోతుంది. ఏంటి పంతులు గారు ఇలా చెప్తున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సింధూర హ్యాపీగా ఫీల్ అవుతారు చెంచలమ్మ అండ్ కేశవ. కాకపోతే మీరు గుడికి వెళ్ళి కొన్ని పూజలు చేయించాలమ్మా, అది ఒక్కటి తప్పితే ఇంకా మిగతాదంతా చాలా బాగుంది, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అని చెప్తారు పంతులు గారు. శుభం పలికారు పంతులు గారు. పెళ్లి ముహూర్తాలు ఇప్పట్లో ఎప్పుడున్నాయో చెప్తే అని అంటారు కేశవ. ఇంకొక 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఈ ముహూర్తానికి తిరిగేలేదు, కాబట్టి ఇంకో 10 రోజుల్లో తప్ప తర్వాత 6 నెలలు ముహూర్తాలే లేవు అని చెప్తారు పంతులు గారు. 6 నెలలంటే కష్టం పంతులు గారు, ఈ 10 రోజుల ముహూర్తాన్నే ఖాయం చేయండి అని చెప్తారు చెంచలమ్మ. సింధూర ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది. అదంతా ఇంకా చూస్తున్న కౌశిక్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎస్, 10 రోజుల్లో నా పెళ్ళైపోతుంది, ఈ ఆస్తి అంతటికి వారసున్నైపోతాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా కౌశిక్. చంటి పాపం మనసులో బాధగా ఉన్నా పైకి మాత్రం ఏమీ లేనట్టు, అయితే అమ్మాయి గారి పెళ్ళి 10 రోజులే అన్నమాట, అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టాలి, ఇప్పటి నుండి మొదలు పెడితే గాని అప్పటికవ్వదు. సింధూర కోపంగా చూస్తూ ఉంటుంది చంటి వైపు. చంటి వెంటనే తలదించుకుంటాడు. ఇంకా సింధూర పాపం కోపంగా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సింధూర, గుడికి వెళ్ళాలి, రెడీ అవ్వమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చెంచలమ్మ. ఇది ఇలా ఉండగా పంతులు గారికి డబ్బులు ఇస్తాడనమాట కౌశిక్ బయటికి వచ్చిన తర్వాత. ఇదిగోండి పంతులు గారు, మీరు అడిగిన దానికంటే ఇంకొక 10,000 ఎక్కువ ఇస్తున్నాను, నేను చెప్పమన్నట్లు చెప్పినందుకు థ్యాంక్ యూ అని అంటారు కౌశిక్. బాబు, ఏదో డబ్బులు అవసరమై ఇలా చేశాను, కానీ మీ జాతకాలు
అస్సలు కలవలేదు బాబు. అసలు మీకు పెళ్ళే అవ్వదని ఇందులో రాసిపెట్టి ఉంది అని అంటారు పంతులు గారు. ఏంటి, పెళ్ళి అవ్వదా? చూడండి, నేను జాతకాలని అస్సలు నమ్మను. ఏదో అవసరానికి ఉండాలి కానీ మరీ అంత గుడ్డి నమ్మకం దేనిపైన ఉండకూడదు అని అంటాడు కౌశిక్. మనసులో ఇంకా పంతులు గారు అనుకుంటారు, నువ్వు ఇలాగే అనుకో, నీ జీవితం ఎంత దరిద్రంగా ఉంటుందో అందులో రాసిపెట్టి ఉంది. అవమానాలు పడుతూ అందరితో కొట్టించుకుంటూ త్వరలోనే అపనిందలు మోసే కార్యక్రమాలు నీకున్నాయిలే అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు పంతులు గారు. ఇదంతా దూరం నుంచి సింధూర చూసి కౌశిక్ దగ్గరికి వస్తుంది. ఛీ, నీకసలు సిగ్గే లేదా? పంతులు గారికి డబ్బులు ఇచ్చి జాతకాల్ని తప్పుగా చెప్పిస్తావా అని అంటుంది సింధూర. మరి ఏం చేయమంటావు? చెంచలమ్మ గారు నీతో నాకు పెళ్లి చేయాలంటే జాతకాలు బాలేదు, కుదరలేదు అంటే ఇప్పుడైనా పెళ్ళి ఆపేయచ్చు. అందుకే నిన్ను కావాలని పెళ్లి చేసుకోవాలని పంతులు గారికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశా. ఛీ, నేను ఒకరిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా, తనే ప్రాణంగా అనుకుంటున్నానని తెలిసి కూడా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఆస్తి కోసం ఇలా చేస్తున్నావని నాకు బాగా తెలుసు అని అంటుంది. ఇంకా సింధూర, తెలుసు, తెలుసుకున్నావు, సరే ఏం చేయగలవు? నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆ చంటిగాడితో నేను ఎలా మాట్లాడాలో అలా మాట్లాడా. ఇంకా నిన్ను అన్ని విధాలుగా నేను లాక్ చేసినట్లే. నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా కౌశిక్. ఇది ఇలా ఉండగా చెంచలమ్మ, చంటి, సింధూర అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇంకా గుడికి వెళ్తూ చెంచలమ్మ అయితే అలా పూజ చేపిస్తూ ఉంటారు సింధూర చేత. అదంతా విజయమ్మ గమనిస్తూ ఉంటుంది. ఇంకా కేశవ చెప్పిన మాటని కూడా గుర్తు చేసుకుంటూ ఎలా అయినా చెంచలమ్మతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్పి ఇంకా చెంచలమ్మ దగ్గరికి వెళ్తుందన్నమాట విజయమ్మ. ఏంటి చెంచలమ్మ, నీ కోడలికి మంచి సంబంధం వచ్చింది, హ్యాపీగా పెళ్లి చేయాలి అనుకుంటున్నావు అంతేనా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ కోడలు ఎలాంటి పనులు చేస్తోందో తెలుసా? నీ కోడలు ఎలా ఉంటుందో తెలుసా అని అంటుంది విజయమ్మ. ఏం మాట్లాడుతున్నావు విజయమ్మ? సరిగ్గా సూటిగా చెప్పు అని అంటారు. చెప్పడం ఎందుకు, చూపిస్తానురా అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటుంది విజయమ్మ చెంచలమ్మని. అప్పుడే ఇంకా సింధూర అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అదే టైంకి పాపం చంటి బ్రతిమలాడుతూ ఉంటాడు. అమ్మాయి గారు, ఎందుకండి మీరు ఇలా ఉన్నారు? నాతో ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఏదైనా నేను మీ మంచి కోసమే కదండి చేసింది అని చెప్పి పాపం బ్రతిమలాడుతూ ఉంటాడనమాట చంటి. అయినా మాట్లాడకుండా, నువ్వు నాతో మాట్లాడొద్దు చంటి, కనీసం నువ్వు ఏమీ చేయలేకపోయావు, పెళ్ళిని ఆపలేకపోతున్నావు, నేను నీతో మాట్లాడను అని చెప్పి ఇంకా అలా నడుస్తూ ఉంటుంది సింధూర. సింధూరకి అప్పుడే ఇంకా కొబ్బరి పెంకు అనేది కాళ్ళకి గుచ్చుకుంటుంది. వెంటనే పాపం చంటి అమ్మాయి గారు అని చెప్పి దగ్గరికి వెళ్ళి అలా ఇంకా తను చేయి పట్టుకొని ఒక ప్లేస్లో కూర్చోబెడతాడు. అమ్మాయి గారు, మీ కాళ్ళకి రక్తం వస్తుందండి అని అంటారు. కాళ్ళకేంటి, మనసుకే గాయమైంది, ఇది ఒక లెక్క అని అంటుంది సింధూర. అమ్మాయి గారు, ఏంటండి మీరు అలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉందండి అని అంటాడు పాపం చంటి. నువ్వు ఇలా చేస్తుంటే మరి నాకు బాధేదా చంటి? ఎందుకు నువ్వు ఇలా పట్టనట్టు ఉంటున్నావు? నీతో నాకు పెళ్ళయింది చంటి, ఇప్పుడు మనం భార్యాభర్తలం. అలాంటిది నువ్వు ఎందుకని ఇలా నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు చంటి అని అడుగుతుంది పాపం సింధూర. ఆలోచిస్తూ ఉంటాడనమాట చంటి. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటారు విజయమ్మ అండ్ చెంచలమ్మ. చూసావా ఆ పనివాడితో ఎంత చనువుగా ఉంటుందో అని అంటారు. విజయమ్మ అని గట్టిగా అరుస్తుంది చెంచలమ్మ. ఒక్కసారిగా విజయమ్మ షాక్ అయిపోతుంది. ఏంటి విజయమ్మ, చంటి అంటే ఏమనుకుంటున్నావు? వాడు అమాయకుడు, అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం కలవాడు. సింధూరని నా తర్వాత నాలా చూసుకునేవాడు. తను పనిచేసే ఇంట్లో వాళ్ళ అమ్మాయి గారికి ఏమీ జరగకుండా ఉండాలని ఎల్లప్పుడూ కాపు కాస్తూ ఉంటాడు. వాళ్ళ బంధాన్ని నువ్వు ఇంత చెడుగా మాట్లాడతావా? అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది విజయమ్మ? అజ్ఞానంతో నీ కళ్ళు మూసుకుపోయాయి.
మనసంతా విషం ఉంటే ఎదుటి వాళ్ళలో కూడా తప్పులే కనబడతాయి. ముందు నువ్వు ఆ ధోరణిని మార్చుకో విజయమ్మ. ఇంకొకసారి ఇలాంటి మాటలు నా చెవికి వినపడినా, నా కంటికి కనబడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చంటిపై అందరికంటే ఎక్కువ నమ్మకం నాకే ఉంది అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంచలమ్మ. చెంచలమ్మ సింధూర దగ్గరికి వస్తుంది. సింధూర ఇంకా కుంటుతూ కనబడుతుంది. గాయం చాలా గట్టిగా అయిందా సింధూరా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది చెంచలమ్మ. లేదత్తమ్మ, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి రీచ్ అవుతారు చెంచలమ్మ, చంటి, సింధూరా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పెళ్లి పనులు మొదలైపోతాయి. ఇంకా అన్ని పెళ్లి పనులు చూసుకోవడం, అన్నీ తీసుకురావడం, షాపింగ్ చేయడం ఇవన్నీ వరుసగా జరుగుతూ ఉంటాయి. పెళ్లి బట్టలు కొనాలి కాబట్టి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి మనం వెళ్ళాలి అని చెప్పి ఇంకా చెంచలమ్మ అంటారు. షాపింగా, చాలా రోజులైంది వదిన షాపింగ్కి వెళ్ళి, ఖచ్చితంగా వెళ్దామని చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి పెళ్లి బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి బయలుదేరతారు. కౌశిక్ కూడా షాపింగ్ మాల్కి వెళ్ళి తనకి సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అటుగా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కౌశిక్. ఇంకా అలా వెళ్ళి దాక్కుంటాడు కౌశిక్. కౌశిక్ దగ్గరికి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. కౌశిక్ కౌశిక్ అని పిలుస్తూ ఉంటుంది. అయినా కౌశిక్ పలకకుండా, ఆ షాపింగ్ అంతా అయిపోయింది కదా ఆంటీ, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు కౌశిక్. కౌశిక్ కౌశిక్ అని పిలుస్తూ ఉంటుంది ఇంకా ఆ అమ్మాయి. తను ఎవరో కాదు, కౌశిక్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. కౌశిక్ ఈ సంబంధం రాగానే తన్ని వదిలేసి మోసం చేసి ఈ ఇంటికి వచ్చేస్తాడు. కౌశిక్ ఎప్పుడెప్పుడు కనబడతాడానని ఎదురు చూస్తున్నాను. తిరగని ప్లేస్ అంటూ లేదు. ఇప్పుడు నా కళ్ళ ముందు వీడు కనబడ్డాడు, ఇంకా వీడిని నేను వదిలిపెడతానా అని చెప్పి కౌశిక్ని అలా కార్లో ఫాలో అయ్యి చెంచలమ్మ ఇంటికి రీచ్ అవుతుంది కౌశిక్ గర్ల్ ఫ్రెండ్. చెంచలమ్మ వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు. అదే టైంకి కౌశిక్ కౌశిక్ అని చెప్పి కౌశిక్ గర్ల్ ఫ్రెండ్ స్వప్న అయితే అక్కడికి వస్తుంది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు కేశవ. అంకుల్, కౌశిక్ ఈ ఇంట్లోనే ఉంటున్నాడా అని అడుగుతారు. అవును, కౌశిక్ బాబు ఈ ఇంట్లోనే ఉంటున్నారు. నీవు అతనికి తెలుసా అని అడుగుతారు. తెలియడం కాదు, తన్ని పిలిపించండి, అన్ని నిజాలు మీకే తెలుస్తాయి అని అంటుంది కౌశిక్ గర్ల్ ఫ్రెండ్ స్వప్న. కౌశిక్ అటుగా వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సింధూర, చంటి అందరూ హాల్లోకి వస్తారు. చెంచలమ్మ, ఎవరమ్మా నువ్వు? కౌశిక్ బాబుని ఎందుకలా కోపంగా చూస్తున్నావు అని అడుగుతారు. ఆంటీ, మీరు చూడ్డానికి చాలా మంచివారిలా ఉన్నారు, న్యాయం వైపే నిలబడేవారిలా ఉన్నారు, కానీ నాకు మీరే న్యాయం చేయాలి అని చెంచలమ్మ కాళ్ళపై పడుతుంది కౌశిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. లేమ్మా లే, అసలు ఏం జరిగింది అని అడుగుతారు చెంచలమ్మ. చెప్తాను మేడం, ఈ కౌశిక్ నన్ను ప్రేమించాడు. కాలేజ్ డేస్ నుండే మేము ఒకరికొకరం ప్రేమించుకున్నాం. 5 years మేము రిలేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఏదో పెళ్లి సంబంధం వచ్చింది అని నన్ను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు, అవాయిడ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఏంటా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడో నాకు కూడా తెలీదు అని చెప్పారు. అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ప్రెగ్నెంట్. నాకు మీరే న్యాయం చెప్పాలి. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తనే తండ్రి కాబట్టి మీరే న్యాయం చెప్పండి. నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ వెనుకున్న ఆస్తిని చూసి ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మీరే న్యాయం చెప్పండి అని అడుగుతుంది. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ అయితే కౌశిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఒక్కసారిగా కౌశిక్, సింధూర, చంటి, చెంచలమ్మ, కేశవ అందరూ షాక్ అయిపోతారు. ఎవరు నువ్వు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆంటీ, అసలు నాకు తనెవరో తెలీదు. తన మొహం కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కావాలని దబాయించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కౌశిక్. కౌశిక్ చెంప పగల కొడుతుంది కౌశిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ స్వప్న. ఏరా,
నేనెవరో నీకు తెలీదా నీకోసం ఫోటో పట్టుకొని పిచ్చి దానిలా ఇన్ని రోజులు వెతుకుతున్నాను. నువ్వు ఎక్కడెక్కడ కనబడతావానని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. అలాంటిది నా దగ్గర సాక్ష్యాలు ఉండకుండా ఉంటాయనుకుంటున్నావా? ఆంటీ చూడండి అని ఫొటోస్ అన్నీ, వాళ్ళ దిగిన ఫొటోస్ అన్నీ చూపిస్తుంది కౌశిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కౌశిక్. సింధూర మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆంటీ ఇప్పట్లో గ్రాఫిక్స్ వచ్చేసాయంటీ, ఎవరు ఎలా ఉంటున్నారో ఎవరికి తెలీదు, నన్ను నమ్మండి అని అంటారనమాట కౌశిక్. ఒక్కసారిగా కౌశిక్ చెంపపై పడేలని కొడుతుంది చెంచలమ్మ. ఒక్కసారిగా కింద పడిపోతాడు కౌశిక్. ఏంటి మంచిగా కనబడుతున్నాను, అమ్మలా చూసుకుంటున్నానని నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో తెలుసుకోలేనంత అమాయకురాలనుకుంటున్నావా ఈ చెంచలమ్మ అంటే? ఈ చెంచలమ్మ అంటే ఏంటో నేను ఉగ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటానో నీకు తెలీదు. ఒక అమ్మాయిని మోసం చేసి తన్ని ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణమయ్యి ఇప్పుడు నా కోడలి జీవితంలోకి వచ్చి దురుద్దేశంతో నా కోడల్ని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి కోసం నా కోడల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా అని చెప్పి ఇంకా కింద పడేసి తన గన్ని తీసుకువచ్చి కౌశిక్ వైపు ఏం చేస్తారు చెంచలమ్మ. ఇంకా చెంచలమ్మ షూట్ చేయబోతుంటే అలా కౌశిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఆపుతుంది. మేడం వద్దు, వీడు ఎంత దుర్మార్గుడైనా ఇప్పుడు నా బిడ్డకి తండ్రి వీడే కాబట్టి వీడు ఎలా అయినా మార్చేలా నేను చూసుకుంటాను, వీడితో నాకు పెళ్లి చేయించండి, నేను కోరుకునేది అదే అని అంటుంది ఇంకా కౌశిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. అలా ఇంకా కౌశిక్ దగ్గరికి వస్తుంది చెంచలమ్మ. రేయ్ నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడైనా ప్రాయశ్చిత్తం చేసుకో, తాళికట్టు, తన మెడలో తాళికట్టు అని ఇంకా అలా ఒక పసుపు తాడుని తీసుకొచ్చి తాళిబొట్టుని తీసుకొచ్చి మెడలో కట్టమని చెప్తుంది చెంచలమ్మ. అందరి ముందు ఇంకా సిగ్గుపడుతూ తల వంచుకొని ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ మెడలో తాళి కడతాడు కౌశిక్. ఇదంతా చూస్తున్న సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కౌశిక్ నిజస్వరూపం బండారం బయటపడిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.